మీరు ఐడిపిలో ప్రతి మంత్ 50,000 ఎర్న్ చేయాలనుకుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఫ్రెండ్స్, నా పేరు సాకేత్, నేను హైదరాబాద్లో ఉంటాను. ఫ్రెండ్స్, డిజిటల్ ప్యూనర్ గురించి మన తెలుగులో స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఎవరు కూడా లేరు. ఓకే, సో మన వాళ్ళకు వస్తున్న అన్ని డౌట్స్ కూడా ఒకటే వీడియోలో విత్ లైవ్ ప్రూఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కూడా ఈ యొక్క సింగిల్ వీడియోలో అయితే క్లారిఫై అయిపోతాయి. అండ్ అలాగే ఈ డిజిటల్ ప్యూనర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు కూడా నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ క్లియర్గా వినండి. సో మన వాళ్ళకి వస్తున్న డౌట్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు ఈ డిజిటల్ ప్యూనర్ అంటే ఏంటి బ్రో? అసలు ఇది ఒక ప్రొడక్ట్ సంబంధించిందా, లేకపోతే ఏమన్నా షాపింగ్ సంబంధించిన వెబ్సైటా ఇది అని ఇలాంటి డౌట్స్తోనే మన వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. డిజిటల్ ప్యూనర్ అనేది ప్యూర్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఓకే, ఇందులో వీళ్ళు ఏంటంటే మనకి రైట్ నౌ ఏవైతే డిమాండింగ్ ఉన్న స్కిల్స్ ఉన్నాయో అవి ఒక ఈజీ వేలో వీళ్ళు వెబ్సైట్లో నేర్పిస్తారు. ఓకే, సో అవి నేర్చుకొని మీరు కూడా వర్క్ చేస్తూ అయితే ఎర్న్ చేయవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఏదో ఒక కోర్స్ అనేది తీసుకొని జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్లో ఉంటారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు కూడా వర్క్ చేస్తూ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన వాళ్ళు, బ్రదర్ ఇందులో మనం మనీ పే చేసి కోర్సెస్ తీసుకుంటాం కదా, ప్లస్ ఇది ఆన్లైన్ అయ్యి ఉండే, సో మరి ఇక్కడ ఫేక్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఆల్రెడీ ఇలాంటి టైమ్స్లో ఫేక్ ఉండేవి చాలా జరుగుతున్నాయి. మరి జెన్యూనా కాదా ఈ ప్లాట్ఫామ్ అనేది, మేమెలా నమ్మాలి అని నన్ను అడుగుతున్నారు. సో మీరైతే వరీ కావాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే ఇది ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. మీరు ఒకసారి మన గవర్నమెంట్ వెబ్సైట్ mca.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఎల్ఎల్పి సర్వీసెస్లోకి వెళ్ళి డిజిటల్ ప్యూనర్ అని అక్కడ సెర్చ్ చేస్తారనుకోండి, అక్కడ మీకు చూపిస్తుంది బేసిక్ డీటెయిల్స్. లైక్ ఇది ఒక రిజిస్టర్డ్ ప్లాట్ఫామా కాదా, అసలు ఏ లొకేషన్లో ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఉన్నది అని ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అయితే మీకు ఆ వెబ్సైట్లో చూపిస్తుంది. అండ్ అలాగే నేను ఈ రిజిస్ట్రేషన్ ఫాము ప్లస్ జిఎస్టీ ఫామ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను, మీరైతే ఒకసారి పాజ్ చేసి చూడండి. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. ఇవన్నీ కూడా మన వాళ్ళకు వచ్చే బేసిక్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. కానీ ఇందులో మన వాళ్ళకున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి బ్రదర్ అని నన్ను అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ థింగ్ చేయవలసింది ఏంటంటే, ఒక కోర్సు తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఎన్రోల్ అవ్వవలసి ఉంటుంది, అంటే జాయిన్ అవ్వవలసి ఉంటుంది. ఓకే, ఇందులో టాప్ అండ్ బెస్ట్ 2 కోర్సెస్ వచ్చేసి సుప్రీం అండ్ ఫైనాన్స్ ప్రీమియం ఉంటాయి. అందరూ కూడా ఆ కోర్సెస్ తీసుకొని జాయిన్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలా మీరు కూడా ఒక కోర్స్ తీసుకొని జాయిన్ అయిన తర్వాత మీ నేమ్ మీద కంపెనీ వాళ్ళు ట్రైనింగ్స్, కోర్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అవి వచ్చేసి మీకు వీడియో ఫార్మాట్లో ఉంటుంది, అంటే రికార్డింగ్ సెషన్స్ ఫార్మాట్లో ఉంటుంది. సో లైవ్ ఉండదా బ్రదర్? లైవ్ ఉంటేనే మాకు ఎక్కువ ఇంటరాక్షన్ బిల్డ్ అవుతుంది, బాగా అర్థం అవుతుంది అని ఇక్కడ కొందరు ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్, మ్యారీడ్ ఉమెన్, ఆల్రెడీ జాబ్ చేసి ఇంకా కొత్త ఇన్కమ్స్ స్టార్ట్ చేసుకుందామని ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఇలా చాలామంది ఇందులో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, ఒక టైంలో ఫ్రీ టైం అనేది ఉండదు. అందరూ కూడా రకరకాల టైమ్స్లో ఫ్రీగా ఉంటారు కదా. సో అలా ఎట్ ఏ టైం అందరూ కూడా క్లాస్ అటెండ్ అవ్వలేకపోతారని కంపెనీ వాళ్ళు రికార్డింగ్ సెషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీ ఫ్రీ టైం, మీ ఫ్లెక్సిబుల్ టైం ఎప్పుడు మీరు ఖాళీగా ఉంటే అప్పుడే ఈ క్లాసెస్ చూసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అలా అని లైవ్ క్లాసెస్ అసలే ఉండవా అని కూడా అనుకోకండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ప్రతి వీక్ 3 to 4 times అయితే మీకు లైవ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ టైం టు టైం నేను కూడా తీసుకుంటూ ఉంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వర్క్ ఏంటి? ఇక్కడ మీరు ఎన్రోల్ అయిన తర్వాత కంపెనీ ట్రైనింగ్ క్లాసెస్ ప్రకారం ప్రమోట్ చేస్తూ ఎర్న్ చేస్తారు. ఇంకా సింపుల్ చెప్పాలంటే, లెర్న్, ప్రమోట్, ఎర్న్. నేర్చుకోండి, ప్రమోట్ చేయండి, ఎర్న్ చేయండి. అండ్ ఇది విన్న తర్వాత మన వాళ్ళు లైక్ ల్యాప్టాప్ ఏమైనా అవసరం పడుతుందా బ్రదర్ అని అడుగుతూ ఉంటారు. ఏం అక్కర్లేదు. సింపుల్గా మీరు డైలీ వాడుతున్న మొబైల్ ద్వారానే అండ్ మీ సిమ్కి వచ్చే ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారానే మీరు ట్రైనింగ్స్ ప్రకారం వర్కౌట్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ కంపెనీ ట్రైనింగ్ క్లాసెస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి ఫ్రెండ్స్, తెలుగులో లేవు. ఓకే, సో మరి తెలుగు ఎలా బ్రదర్? మేము పెద్ద చదువుకోలేదు, మాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, మరి మా పరిస్థితి ఎలా అని మన వాళ్ళు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరైతే వరీ కావాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకు అని అంటే, ఇందులో ఏవైతే ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను తెలుగులో క్రియేట్ చేసి అయితే ఉంచాను ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరైతే నా టీంలో నుంచి డిజిటల్ ప్యూనర్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఈ తెలుగు క్లాసెస్ రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తానన్నా కదా, అందులో ఒక విషయం అయితే మీకు ఇప్పుడు చెప్తాను.
చాలా జాగ్రత్తగా మీరు వినైతే ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఈ ఐ డిజిటల్ ట్యూనర్ వచ్చేసి నార్త్లో చాలా హైప్ ఉంది ఫ్రెండ్స్. అంటే నార్త్లో ఈ ఐ డిజిటల్ ట్యూనర్ చాలా ఫేమస్ అన్నట్టు. సో ఇన్ని రోజులు మన వాళ్ళకి ఈ విషయం తెలియక అక్కడ ఉండే నార్త్ టీంలలో, మన తెలుగు వాళ్ళు అక్కడ ఉండే నార్త్ టీంలలో మన వాళ్ళు ఎన్రోల్ అయిపోయేవాళ్ళు. ఓకే, ఎన్రోల్ అయిన తర్వాత అక్కడ క్లాసెస్, కంపెనీ క్లాసెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. సో మన వాళ్ళకి తెలియకపోయేది అండ్ అర్థం కాకపోయేది. అర్థం కావట్లేదు కదా అని అక్కడ ఉండే ఎన్రోల్ అయిన నార్త్ టీం వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా హిందీలోనే చెప్పేవాళ్ళు. ఓకే, సో ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల మన వాళ్ళైతే అసలుకే స్టార్ట్ చేసుకోలేకపోతుండే. సో ఇంకా ఏ మాత్రం కూడా మన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండొద్దు అని ఒక్క రీజన్తో నేనైతే తెలుగులో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా మీరు కూడా తెలుగులోనే నేర్చుకొని స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే నా టీంలో నుంచి మీరు ఐ డిజిటల్ ట్యూనర్లో ఎన్రోల్ అయ్యారనుకోండి, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి తెలుగు క్లాసెస్ అయితే వచ్చేస్తాయి, ఓకేనా. అండ్ మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఐ డిజిటల్ ట్యూనర్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీకు నచ్చిన కోర్స్ అనేది తీసుకొని మీరైతే జాయిన్ అయిపోండి. మీ అందరినీ నేనైతే క్లాసెస్లో కలుస్తాను, ఓకే. సో ఇప్పుడు కోర్సెస్, వాటి ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇందులో మనకైతే 5 కోర్సెస్ అయితే ఉన్నాయి ఐ డిజిటల్ ట్యూనర్లో, ఓకేనా. అండ్ ఈ కోర్సెస్వి ప్రైజెస్ వెబ్సైట్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే, మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు కూడా యాక్షనబుల్ కావాలి, మీరు కూడా స్టార్ట్ చేసుకొని ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ప్రతి కోర్స్ మీద మీకు 30 to 40% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా, విత్ తెలుగు క్లాసెసే. ఓకే, సో ఆ డిస్కౌంట్ ప్రైజెస్తో ఉన్న లింకే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, ఓకేనా. అక్కడ నుంచి జాయిన్ అయిపోవచ్చు, ఓకే. సో ఇప్పుడు ఆ కోర్సెస్ డిస్కౌంట్తో ఉన్న ప్రైజెస్ అయితే చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకి స్టాండర్డ్ ఉన్నది, అండ్ స్టాండర్డ్ కోర్స్ వచ్చేసి 1700 విత్ డిస్కౌంట్ ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పేది, ఓకే. నెక్స్ట్ ఎలిట్ కోర్సు, అది 3540 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. థర్డ్ వచ్చేసి ఇది ఒక లైక్ ప్రో కోర్సు, ఈ ప్రో కోర్స్కి వచ్చేసి 7000 రూపీస్ ఉంది. అండ్ టాప్ సెకండ్ ఫోర్త్, ఓకే, సుప్రీం కోర్స్ అయితే 11800 రూపీస్ ఉంది. అండ్ టాప్ కోర్స్, బెస్ట్ కోర్స్ వచ్చేసి ఫైనాన్స్ ప్రీమియం, ఇది వచ్చేసి 16000 ఉన్నది ఫ్రెండ్స్. సో ఇందులో ఏ కోర్స్ తీసుకోవాలి అనే డౌట్ కూడా మన వాళ్ళకు ఉంటుంది, ఓకేనా. హైలీ రికమెండెడ్ కోర్స్ ఇక్కడ వచ్చేసి ఫైనాన్స్ ప్రీమియం ఫ్రెండ్స్. ఎందుకు ఈ కోర్స్ అంటే ఈవెన్ 16-17 ఏజ్ వాళ్ళు కూడా ఈ కోర్సును తీసుకున్న వాళ్ళు ఇవాళ చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఓకే. సో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా లైక్ లిటరలీ ఈవెన్ ఎడిటింగ్ స్కిల్స్ లాంటివి కూడా మనకి ఇందులో ఈ కోర్సులో చెప్పడం అనేది జరిగింది, ఓకే. సో అందుకే ఈ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉన్నది అండ్ అందరూ కూడా అదే తీసుకుంటారు. సో మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే సో ఆ కోర్స్తోనైతే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ మనం ఒక్కొక్క కోర్స్ మీద ఎంత ఎర్న్ చేయవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్పిన యావరేజ్ ఎస్టిమేషన్ పిక్ నేను ఒకసారి సైడ్కి ఇస్తాను, మీరైతే పాజ్ చేసి అయితే చూడండి, ఓకే. ఇందులో ఇప్పుడు జాయిన్ అయ్యి స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అబోవ్ 16 ఏజ్ ఉండే ఎవరైనా కానీ కూడా, స్టూడెంట్స్ అయినా, మ్యారీడ్ ఉమెన్ అయినా, లేకపోతే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్న వాళ్ళైనా కానీ కూడా ఇందులో మీ జర్నీ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఓకే. సో మీరైతే కంప్లీట్గా మొబైల్ ద్వారా చేసుకోవచ్చు, ఓకే. అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఓన్లీ 1 టైం మాత్రమే ఉంటుంది. మీరు మళ్ళీ మంత్లీ కానీ ఇయర్లీ కానీ చేయవలసిన అవసరం అయితే అస్సలు లేదు. అండ్ ఇక్కడ మీరు పే చేసే అమౌంట్ కూడా వాళ్ళు చెప్పే స్కిల్స్కి, ట్రైనింగ్స్కి, కోర్సెస్కి, సర్టిఫికేట్స్కి మీరు పే చేస్తారు అన్నట్టు, ఓకే. ఓన్లీ 1 టైం పే చేస్తారు అండ్ లైఫ్ టైం సబ్స్క్రిప్షన్, ఓకే. అండ్ ఫైనల్ డౌట్ వచ్చేసి పార్ట్ టైం కానీ బ్రో ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో మీరు యావరేజ్గా డైలీ 2-3 అవర్స్ అయితే చేసుకోండి చాలు, ఓకే. ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే ఒక చిన్న మాట, ఎవరైతే లైక్ ఇన్వెస్ట్మెంట్ ఉందా, మనీ పే చేయాలా అని ఇలా బ్యాక్ స్టెప్ వేస్తున్న వాళ్ళ కోసం ఒక చిన్న విషయం అయితే నేను చెప్తాను. ఏం లేదు, మనం ప్రతి ఇయర్ పార్టీస్ అని, ట్రిప్స్ అని, ఫెస్టివల్స్ అని, ఇంకోటి ఏదో అని చాలా మనీ అలా వేస్ట్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్, ఓకే. ఒకసారి మీరు ఈ వీడియో చూసే 1 వీక్కే ఎంత వేస్ట్ చేస్తారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఓకే. సో మనం అలాంటి వాటి కాడ ఎంతో మనీ వేస్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి స్కిల్స్ ద్వారా మనం ఎదిగే వాటి కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ ఉందా అని ఆలోచిస్తున్నాం, ఓకే. సో ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు మన మైండ్ సెట్ అయితే మారుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఫర్ ఏ చేంజ్ మనం ఎదగడానికి కోసమే కదా అని అలా ఆలోచించి అలా ఆ మైండ్ సెట్తోనే మీరైతే స్టార్ట్ చేసుకోండి, ఓకేనా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే లైక్ నా లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వాలి, తెలుగు క్లాసెస్ మీకు కావాలనుకున్నా కానీ కూడా కింద నా నెంబర్ అయితే ఇచ్చాను, మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా కానీ కూడా పర్లేదు, డైరెక్ట్ కాల్ చేసినా కానీ కూడా పర్లేదు, ఓకే. సో మీ అందరినీ క్లాసెస్లో కలుస్తాను జాయిన్ అయిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్.